Praise Lord everyone. I'm welcoming all of you to today's Divine Revelation. నోవహు తన ఓడలో ఉంటాడు అండ్ తన సరౌండింగ్స్ అన్నీ వాటర్తో కప్పబడి ఉంటాయి, నీళ్ళతో కప్పబడి ఉంటుంది భూమి అంతా. అయితే ఎప్పుడైతే దేవుడు నోవహుని జ్ఞాపకం చేసుకొని ఆ నీటి మట్టాన్ని మొత్తాన్ని తగ్గిస్తారు, ఎప్పుడైతే భూమి ఒక మనిషి నడవడానికి సూటబుల్గా తయారవుతుందో, ఎప్పుడైతే నోవహు ఆ ఓడలో నుంచి బయటకి వస్తాడు, ఆ మూమెంట్లో నోవహు చేసే ఒక ఫస్ట్ పని ఏంటంటే తను దేవునికి బలిపీఠం కట్టి దహన బలులను అర్పిస్తాడు. ఇది నేను చదువుతున్నప్పుడు అది జస్ట్ ఒక క్యాజువల్ ఈవెంట్ ఆర్ క్యాజువల్ ఇన్సిడెంట్ అని నేను అనుకున్నాను. అయితే నేను ఆ వర్డ్స్ని స్కిప్ చేసేసి, ఇది 8వ అధ్యాయంలో ఉంటుంది, 8వ అధ్యాయము లాస్ట్ వర్సెస్లో ఉంటుంది. నేను ఆ వర్డ్స్ని స్కిప్ చేసి ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఒక వాయిస్ నాకు చెప్పింది ఏంటంటే, ఫోకస్ ఆన్ దట్ వర్స్. ఆ వర్స్లో రాసున్న చాలా క్లియర్ పాయింట్ ఇదే. నోవహు వచ్చిన తర్వాత తను చేసే మొదటి పని ఒక బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠం దగ్గర దహన బలిని అర్పిస్తాడు. దీన్ని నేను స్టడీ చేస్తూ ఉన్నప్పుడు హిస్టారికల్లీ తను ఒక బలిపీఠం కడదాం అనేది చాలా కామన్ ఇన్సిడెంట్స్. ఆ టైంలో ఒక మనిషి దహన బలి దేవుడికి అర్పించడం అనేది ఇది దీనికి సిగ్నిఫికెన్స్గా ఉంది, ఇది ఈ వేలో మనం ఆలోచించవచ్చు, ఇలా చాలా వ్యూస్ ఉన్నాయి. బట్ వాట్ ఈస్ ద రెవల్యూషన్ ఇన్ దట్? నేను దాని గురించి థింక్ చేస్తూ ఉన్నప్పుడు గాడ్ రివీల్ చేసిన ఒక థింగ్ ఏంటంటే, అది మన హార్ట్స్ గురించి. ఆఫరింగ్ నువ్వు ఇస్తున్నావా నిజంగా దేవుడికి? నోవహు ఎందుకని ఆ టైం పీరియడ్లో దహన బలిని అర్పించాడు, ఒక బలిపీఠాన్ని దేవునికి కట్టాడు? ఎందుకంటే తన జీవితంలో ఒక మంచి జరిగింది. తన జీవితంలో ఒక మంచి జరిగింది కాబట్టి అతను దేవుని దగ్గరికి వెళ్ళి ఒక బలిపీఠాన్ని కట్టి అక్కడ బలిని అర్పించాడు. రైట్? ఈరోజు రెవల్యూషన్ ఏంటంటే, అండ్ ఈరోజు మన ముందున్న ఒక ప్రశ్న కూడా ఏంటంటే, నువ్వు దేవునికి బలిపీఠాన్ని కడుతూ ఉన్నావా? దేవునికి అర్పణని చేస్తూ ఉన్నావా? నీ జీవితంలో దేవుడు చేసిన ప్రతి మంచి విషయాన్ని బట్టి, దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి గొప్ప కార్యాన్ని బట్టి, నీ ప్రేయర్స్కి వచ్చిన ప్రతి ఆన్సర్ని బట్టి, నువ్వేదైతే దేవుడి దగ్గర మొరపెట్టావో అవన్నీ తీరిన వాటిని బట్టి, నువ్వు ప్రతి దానిని బట్టి మొదట దేవుడి దగ్గరికి వెళ్ళి బలిపీఠాన్ని కట్టి దహన బలి అర్పించావా? ఎలాగ మనం అది చేయగలుగుతాం? మనం అనుకోవచ్చు, జస్ట్ దేవుడు నాకు ఇది చేశారు, సో ఐఎమ్ గివింగ్ సమ్ ఆఫరింగ్ టు ద చర్చ్ అని. నో, చర్చ్కి ఆఫరింగ్ ఇవ్వడం ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. బట్ అంతకన్నా ఎక్కువ ఒకటి చేయాల్సింది ఉంది. ఏంటంటే నీ హార్ట్. నీకు ఎప్పుడైతే ఒక మంచి జరిగిందో, ద ఫస్ట్ థింగ్ నువ్వు చేయాల్సింది ఏంటంటే, యూ నీడ్ టు థ్యాంక్ గాడ్ విత్ యువర్ హార్ట్. అది నువ్వు ఆయనకి ఇచ్చే ఒక థ్యాంక్స్ ఆఫరింగ్. నువ్వు అది ఆయనకి ఇస్తూ ఉన్నావా? నీ లైఫ్లో నీకు ఒక గుడ్ థింగ్ జరిగినప్పుడు నువ్వు ఫస్ట్ షేర్ చేసుకునేది ఎవరికి? నువ్వు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పేది ఎవరికి? నీ లైఫ్లో జరిగిన ప్రతి గుడ్ థింగ్ వెనుక ఉన్న ఆ రీజన్ ఎవరు? ఆ పర్సన్ ఎవరు? అది ఆయనే కదా. అలాంటప్పుడు నీ జీవితంలో నీకు ఎటువంటి గ్రేట్ థింగ్ జరిగినా, ఒక చిన్న గుడ్ థింగ్ జరిగినా సరే, నువ్వు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది, నీ బెస్ట్ ఆఫరింగ్ ఇవ్వాల్సింది, నీ బెస్ట్ హార్ట్ ఫెల్ట్ ఆఫ్ ఎవ్రీ ఎమోషన్ని పోర్ చేయాల్సింది ఆయన ముందే కదా. హీ మస్ట్ బి ద ఫస్ట్ పర్సన్, రైట్? అయితే మనం ఎలాగా ఉన్నాం? ఫస్ట్ గాడ్ అండ్ ఆఫ్టర్ ఓన్లీ హూ ఎవర్ ఇట్ ఈస్. నీ జీవితంలో జరిగే ప్రతి దానికి రీజన్ ఆయన అయినప్పుడు, నీ జీవితంలో జరిగిన ప్రతి మంచికి కారణం ఆయన అయినప్పుడు,
నీ జీవితంలో ఏం జరిగినా సరే నువ్వు మొదట థ్యాంక్స్ చెప్పాల్సింది ఆయనకి. మొదట వెళ్ళి కొంచెం అయినా సరే టైం స్పెండ్ చేసి ఆ హ్యాపీనెస్ని, ఆ జాయ్ని షేర్ చేసుకోవాల్సింది ఆయనతో. ఎప్పుడైతే నువ్వు అది చేస్తావో నీ బ్లెస్సింగ్స్ అవి ఇంప్రూవ్ అవుతాయి, నీ జాయ్ ఇంకా అధికమవుతుంది, ఆయనకి నీకు ఉన్న ఆ రిలేషన్షిప్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అలాగ జరిగేలాగున ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు స్తోత్రం ప్రభువా. మా జీవితాల్లో ఇప్పటి వరకు మాకు చేసిన ప్రతి ఒక్క మంచి కార్యాలకై మీకే స్తోత్రం. అయితే తండ్రి, ఆ షేరింగ్ని మేము మీతో చేసుకునేట్టుగా ఒక దహన బలిలాగా మీ దగ్గరికి వచ్చి మా యొక్క ఎమోషన్స్ అన్నిటినీ మీ దగ్గర, మీ ముందు పోర్ చేసుకునేట్టుగా ఆ కృపని మీరు మాకు అనుగ్రహించండి అయ్యా. యేసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.